వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే చాలా చాలా బ్యాడ్గా ఉంది. బయటకు వెళ్ళాలంటే చాలా భయంగా ఉంటుంది. ఎవ్వరూ దయచేసి బయటకు వెళ్ళొద్దండి, ఇంట్లోనే ఉండండి. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటికి అసలు ఎవరు వెళ్ళొద్దు. ఎందుకంటే చాలా చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాం మనం. అంటే బయటకు వెళ్ళకపోయినా వైరస్ వస్తుంది అని అంటున్నారు. అది కూడా అందుకని మనం కూడా ఇంట్లో ఉంటూ కూడా మనం హైజీనిక్గా ఉంటూ చాలా మంచి టిప్స్ పాటిస్తూ మంచి ఇమ్యూనిటీ ఫుడ్ తీసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇంతకు ముందు అయితే పెద్దవాళ్ళకి అంటే ముసలి వాళ్ళకే వచ్చింది వైరస్ అనేవాళ్ళు కదా. ఇప్పుడు అది కూడా కాదు, చిన్నపిల్లలతో సహా అందరికీ వస్తుంది అంటున్నారు. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారు కదా, చాలా జాగ్రత్తగా చూసుకోండి. చాలా భయం వేస్తుంది. మేము ఒక 1 డే బ్యాక్ చిన్న పని నుండి బయటికి వెళ్ళాల్సి వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లో. వెళ్ళినప్పుడు బయట రోడ్డు మీద ఎవ్వరూ లేరు, చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఎక్కడ చూసినా కూడా పోలీసులు ఆపేస్తున్నారు. అంటే రీజన్ ఏంటి, ఎందుకు వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి. అంటే అది మంచిది అలా, ఎందుకంటే మనం ఏదో కారణాలు చెప్పేసి ఎలాగో బయటికి తిరగడానికి వెళ్ళడానికి అది కరెక్ట్ కాదు కదా. అది చాలా మంచిదే. కాకపోతే మనకి ఇంట్లో కావాల్సిన అవసరమైన అంటే నిత్యావసరం కావాల్సిన వస్తువులు కూడా కావాలంటే బయటికి వెళ్ళే పొజిషన్లో ప్రెసెంట్ అయితే మనం లేము. కాబట్టి ఏమైనా అవసరం ఉంటే తప్పదు, ఈ ఐటెం లేకపోతే తప్పదు అన్నట్టు ఉంటే తప్ప బయటికి వెళ్ళాలి తప్ప, లేకపోతే మాత్రం ఇంట్లో ఉండడమే చాలా సేఫ్ అండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళి చూసేసరికి చాలా భయం అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా భయంగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నారు కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. మంచి ఇమ్యూనిటీని ఇచ్చే ఫుడ్ తీసుకోవాలి మనం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే వెయిట్ లాస్ డైట్స్ అవి చేయకుండా, వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయకుండా నా సజెషన్ అయితే అదండి. మనం కావాలంటే ఎప్పుడైనా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ వెయిట్ గెయిన్ అయినా కూడా ప్రాబ్లం ఏం లేదు అంతగా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వెయిట్ లాస్ అవ్వటానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే స్టమక్ అనేది ఎంటీగా ఉంచుకోకూడదని చాలా మంది చెప్తున్నారు కదా. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ ఎందుకు జాగ్రత్తగా ఉండటమే మంచిది. కాబట్టి మనం కూడా అలాగే ఉందాం. వెయిట్ లాస్ అవ్వటానికి ట్రై చేయకుండా మంచి ఫుడ్ తీసుకోండి. అలానే వెయిట్ గెయిన్ అవ్వమని నేను చెప్పట్లేదు, హెల్దీ ఫుడ్ తీసుకోండి. ఇప్పుడు మన ఛానల్లో చెప్తున్నాం కదా, ప్రతిదీ వెయిట్ లాస్ అయ్యే ఫుడ్డే చెప్తున్నాను, చాలా తక్కువ ఆయిల్తో. అదే ఐటమ్ తీసుకోవచ్చు, దానివల్ల వెయిట్ లాస్ ఏమి అవ్వరు. కాకపోతే వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటుంది మనం చేసే డైట్, అది నేను చేసే రెసిపీస్. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు వెయిట్ లాస్ ఇప్పుడు ప్రెసెంట్ పోస్ట్ పోన్ చేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. ఇమ్యూనిటీ ఇచ్చే ఫుడ్ తీసుకోండి, మంచి ఫ్రూట్స్ తినండి. మంచి జామకాయలు దొరుకుతాయి కదా, జామకాయల్లో మంచి సి విటమిన్ ఉంటుంది. అలాగే లెమన్ యూస్ చేయండి, హనీ యూస్ చేయండి. తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ సమ్మర్ కాబట్టి వాటర్ మిలన్ దొరుకుతుంది, మస్క్ మిలన్ దొరుకుతుంది. అలాంటివన్నీ యూస్ చేస్తూ మంచి ఇమ్యూనిటీ మిల్క్, అంటే గోల్డెన్ మిల్క్ ఉంటుంది కదా, టర్మరిక్ మిల్క్, అలాంటివి కూడా తాగండి. నేను కూడా ఇప్పుడు మీకు రెసిపీ చెప్తాను అది ఎలా చేయాలో. మంచి ఇమ్యూనిటీ బూస్టర్గా అది మనకి హెల్ప్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి, మరీ చెప్తున్నాను. చాలా కేర్ఫుల్గా ఉండండి. బయటికి వెళ్ళటానికి మాత్రం ట్రై చేయొద్దు. ఎందుకంటే అసలు చాలా చాలా కష్టంగా ఉంది. బయట చూస్తుంటేనే ఏంటి ఇలా ఉంది, అసలు ఈ ప్రపంచం ఏమైపోతుందో అనేటట్టు అనిపిస్తుంది. చిన్నపిల్లలు కూడా చాలా డేంజర్, అంటే చిన్నపిల్లలు కూడా చాలా ప్రాబ్లం ఉందంట ఈ వేవ్, సెకండ్ వేవ్ వచ్చేసి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం అంటే మన బయటకు వెళ్ళకపోయినా కూడా మనం బయట నుంచి మనం ఏమైనా తెచ్చుకునే ఉంటాయి కదా, ఆ ఐటమ్స్ వల్ల కూడా వైరస్ ఏమో రావచ్చు, మనం చెప్పలేం కదా. ఎప్పుడు ఏది ఎలా వస్తుందో ఏమవుతుందో మనం చెప్పలేం. కాబట్టి
చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇంత టూ మచ్గా అయిపోతుంది అని అయితే ఎవరూ అనుకోలేదు కదా. కానీ ఏ ఐటెం కూడా బయట నుంచి వచ్చినా కూడా మంచిగా శానిటైజ్ చేసి ఇంట్లోకి తీసుకురండి. బయటికి వెళ్ళాల్సి వస్తే అంటే ప్రతి ఒక్కరు వెళ్లకుండా ఉండాలంటే అవ్వదు. డ్యూటీ చేసుకునే వాళ్ళు ఉంటారు, జాబ్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి వచ్చిన వెంటనే బాత్ చేసేసుకొని స్నానం చేసుకొని మంచిగా హ్యాండ్ వాష్ అదే మొత్తంగా స్నానం చేసేసి బయట నుంచి వచ్చిన తర్వాత క్లాత్స్ అవి వాష్ చేసేసుకుంటే బెటర్. చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని అయితే మాత్రం మరీ మరీ చెప్తున్నానండి, చాలా జాగ్రత్తగా ఉంచండి. కాబట్టి ఇక్కడ నుంచి మన ఛానల్లో అయితే వెయిట్ లాస్ రెసిపీస్ అంటే వెయిట్ లాస్ నేనైతే ఎప్పుడు ఆయిల్ తక్కువగానే వేసేసి హెల్దీ ఫుడ్సే నేనైతే ప్రిపేర్ చేస్తాను. అలా అని వెయిట్ లాస్ అయిపోతాము తగ్గిపోతాము అని చెప్పేసి అంటే మన ఛానల్లో ఉన్న ఫుడ్స్ తింటే వెయిట్ లాస్ అయిపోతామేమో అని మీరు భయపడక్కర్లేదు. మీరు ఒకటి తినే దగ్గర రెండు తినొచ్చు. అంటే మనం హెవీగా ఫ్యాటీ ఫుడ్ తినేసి ఏమైపోతుందో వెయిట్ పెరిగిపోతామేమో అని భయం ఉంటుంది కదా. అలా కాకుండా ఇప్పుడు నేను చేసే చూపించే రెసిపీస్ అనేవి మీరు ఒకటి దగ్గర రెండు తీసుకోవచ్చు. కాబట్టి హెల్దీగా చేసుకొని తినండి. డ్రై ఫ్రూట్స్ కంపల్సరిగా తీసుకోండి. ఇంకా ఫ్రూట్స్ మంచి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోండి. ఇంకా ఇప్పుడు సీజన్ కదా, మ్యాంగో సీజన్. రా మ్యాంగో ఉంటుంది కదా, మామిడికాయ ఉంటుంది కదా, అది మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే అంటే ఇప్పుడు మామిడికాయ పులిహోర అని లేకపోతే సలాడ్స్ చేసుకునేటప్పుడు లెమన్ యూస్ చేస్తాం కదా పులుపు కోసం, అలాగే ఇది కూడా తురిమేసి వేసుకుంటే గనక మనకి మంచి సి విటమిన్ లభిస్తుంది. చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. అలా ట్రై చేయండి. డీటాక్స్ డ్రింక్స్ కూడా అంటే మనం వెయిట్ లాస్ అవ్వాలనే కాదు, మంచిగా ఇమ్యూనిటీని పెంచుకునే డ్రింక్స్ అవి తీసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. వాటర్ ఎక్కువగా తీసుకోండి, హాట్ వాటర్ తీసుకోండి. ఇంకా చెప్పాలంటే చాలా టిప్స్ అయితే ఉన్నాయి, కానీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సిచ్యువేషన్ అలా ఉంది. మీరు అందరూ కేర్ఫుల్గా ఉండండి. స్టే సేఫ్, స్టే హోమ్. చాలా జాగ్రత్తగా, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలు విషయానికి వస్తే మనకి చాలా భయం కదండి. చిన్నపిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళకి తెలీదు ఏది ముడితే ఏమవుతుందో, ఎక్కడికి వెళ్తే ఏమవుతుందో వాళ్ళకి తెలియదు. కాబట్టి ప్రతిదీ మనమే చూసుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకోవాలి పిల్లల్ని. వాళ్ళకు కూడా మంచి ఇమ్యూనిటీ ఫుడ్నే ఇవ్వండి. చాలా జాగ్రత్తగా, చాలా 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 జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని. ఎందుకంటే బయట అయితే అసలు ఎక్కడికి వెళ్ళే పొజిషన్ అయితే ఏమీ లేదు. మీకు ఏమి తినాలనిపించినా కూడా ఇంట్లోనే ఉండే ఐటమ్స్తోనే ప్రిపేర్ చేసుకొని తినండి. బయట కూడా ఏది ఫుడ్స్ తీసుకోకూడదు. బయటది ఏమి తీసుకురాకుండా మంచిగా ఇంట్లోనే మీకు కేక్ తినాలనిపించిన కేక్స్ కూడా ఇంట్లోనే తయారు చేసుకోండి. చాలా రెసిపీస్ ఉంటాయి, చాలా చాలా రెసిపీస్ చూపిస్తున్నాం కదా, అలాంటివన్నీ చూసి మంచిగా కేక్స్ అయినా ఏదవ్వ కేక్ అనే కాదు ఏ ఐటమ్ అయినా కూడా బయట నుంచి తెచ్చుకోకుండా మన ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసుకొని మాత్రం మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. బయట ఫుడ్ అవాయిడ్ చేసేయండి పూర్తిగా. వెయిట్ లాస్ అవ్వకపోయినా పర్వాలేదు, ప్రెజెంట్ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉన్న వెయిట్నే మెయింటైన్ చేసుకుంటూ మంచిగా ఫుడ్ని ప్రిపేర్ చేసుకొని మంచి ఫుడ్ హోల్ గ్రెయిన్స్ తీసుకోండి. మంచిగా హోల్ గ్రెయిన్స్ అంటే పొట్టుతో ఉన్నవి తీసుకుంటే మంచిది. రైస్ అంటే మనం డైలీ కంపల్సరిగా డైలీ ఎవరైనా రైసే తీసుకుంటారు. అది కూడా మంచిగా కొంచెం పూర్తిగా పాలిష్ చేసుకొని ఉండే రైస్ కంటే కొంచెం బ్రౌన్ రైస్ ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. అలా లేనప్పుడు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. ప్రెసెంట్ సిచ్యువేషన్ మరి ఎక్కడ ఏమీ దొరకట్లేదు. మేము కొంచెం అవసరమని ఇంట్లో ఏమీ లేవు కదా అని చెప్పేసి బయటకు వెళ్తే అసలు షాపింగ్ మాల్స్లో కూడా ఏ ఐటమ్స్ కూడా లేవండి. అందుకని మనం ఉన్న వాటితో అడ్జస్ట్ అవుతూ హెల్దీగా చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎండలో ఉండడానికి ట్రై చేయండి. మార్నింగ్ అంటే డి విటమిన్ మన బాడీకి అవసరం కదా, మార్నింగ్ ఎండలో ఉండండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఎండలో ఉండాలి. ఎక్సర్సైజ్ చేయాలి, మెడిటేషన్ చేయండి. అలాగే
అలాగే ప్రాణాయామ చేయండి, ప్రాణాయామం మంచిగా యూజ్ అవుతుంది. సూర్య నమస్కారాలు చేయండి. ఎక్సర్సైజ్ అయితే మానొద్దు. మన బాడీలో ఇమ్యూనిటీని పెంచేది ఏది కూడా అవాయిడ్ చేయొద్దు, అది మాత్రం తెలుసుకోండి. లేదు అనేటప్పుడు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అయినా యూజ్ చేయండి. డైలీ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ అయినా వేసుకోండి. మనకి అంటే మనం తీసుకున్న ప్రతి ఫుడ్లో మల్టీవిటమిన్స్ మినరల్స్ అన్నీ రావు కదా, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ అయినా తీసుకోండి. కొన్ని సి విటమిన్ గమ్మీస్ అనేవి దొరుకుతాయి, అలాంటివి కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలాగే ఫ్రూట్స్ కూడా మంచి ఫ్రూట్స్ తీసుకోండి. ఫ్రూట్స్ కూడా తీసుకోమని నేనైతే చెప్తున్నాను, కానీ ఇంకా 2-3 రోజులు అయితే ఇంకా ఫ్రూట్స్ కూడా వస్తాయో లేదో, దొరుకుతాయో లేదో అయితే నాకైతే నమ్మకం లేదు. కాబట్టి ఉన్నదాంతో అడ్జస్ట్ అవుతూ జాగ్రత్తగా ఉండండి. ఎగ్స్ తీసుకోండి, బాయిల్డ్ ఎగ్స్ తినండి, ఇమ్యూనిటీని పెంచుకోండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ మాత్రం మర్చిపోవద్దు, మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంతకంటే మించి నేనైతే ఏమీ చెప్పలేకపోతున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్, స్టే సేఫ్, స్టే హోమ్. నేనైతే ఇప్పుడు మీకు గోల్డెన్ మిల్క్ ఇమ్యూనిటీ బూస్ట్ చేసే మిల్క్ ఎలా చేసుకోవాలో చెప్తాను. అది కనుక మీరు బెడ్ టైంలో తీసుకుంటే మంచి స్లీప్ వస్తుంది, అలాగే ఇమ్యూనిటీ పెంచుతుంది. మనకి ఈ టైంలో మంచి నిద్ర కూడా అవసరం. స్ట్రెస్ కొంచెం బాగా తగ్గించుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఇప్పుడైతే ఆ మిల్క్ ఎలా చేసుకోవాలో చెప్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టేక్ కేర్, స్టే సేఫ్, స్టే హోమ్. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్ళిపోతాం. సాస్ ప్యాన్ స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. అందులో చూసారు కదా, నేను 200 ml మిల్క్ తీసుకుంటున్నాను. ఇది కౌ మిల్క్ అండి, ఆవు పాలు. మన ఆవు పాలు హెల్త్కి మంచిది. ఇక్కడ చూసారు కదా, నేను మిరియాలు తీసుకుంటున్నాను, అలాగే ఇలాచి, ఇంకా దాల్చిన చెక్క తీసుకుంటున్నాను. వీటిని కొంచెం క్రష్ చేసేసి మిల్క్లో వేసుకుందాం. క్రష్ చేయనండి, ఎందుకంటే మనకి మిల్క్లో కూడా ఇవి బాగా మరిగిపోతే మొత్తం ఫ్లేవర్స్ అన్నీ వచ్చేస్తాయి కదా. చూసారు కదా, బాయిల్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నేను క్రష్ చేసుకున్నవన్నీ స్పైసెస్ అన్నీ వేసేస్తున్నాను ఇందులో. ఇక్కడ మనం సొంటి అయినా వేసుకోవచ్చు, అల్లం అయినా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సొంటి పౌడర్ వేస్తున్నాను. చూసారు కదా, నేను సొంటి పౌడర్ వేస్తున్నాను. అల్లమైనా వేసుకోవచ్చు మీ దగ్గర సొంటి లేకపోతే. అలాగే పసుపు కూడా తీసుకుంటున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు కూడా తీసుకుంటున్నాను. వీటన్నింటినీ కొంచెం మిక్స్ చేసుకుందాం. మంచిగా మరిగిపోవాలి పాలు. ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అండి, మంచి ఇమ్యూనిటీని ఇస్తుంది. అలాగే మిల్క్లో మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో మనం మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. స్పైసెస్లో మనం వేసిన స్పైసెస్ కూడా మన హెల్త్కి చాలా మంచిది. చూసారు కదా, మంచిగా బాయిల్ వస్తుంది. మీరు డైలీ టీ కాఫీ అవి తాగుతుంటారు కదా, అలాగే ఇవి కూడా అంటే టీ కాఫీ అవాయిడ్ చేసేసి ఇవి తీసుకోండి. మీరు 2 times గనక టీ కాఫీ తాగినట్లయితే 1 time టీ కాఫీ తీసుకొని ఇది 1 time తీసుకుంటే గనక మనకి బెనిఫిట్ ఉంటుంది. బెడ్ టైం తీసుకున్నా కూడా చాలా మంచిది. కోల్డ్ కాఫ్ అవి ఏమి రావు మనకి. సోర్ థ్రోట్ అంటే గొంతు నొప్పి అలాంటివి ఏమైనా ఉన్నా కూడా, కొంచెం సిమ్లో పెట్టుకుంటున్నాను, గొంతు నొప్పి ఉన్నా కూడా మనకి దీనివల్ల అంటే తగ్గుతుంది. చాలా మంచిది ఇది. అలాగే మనం ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. ఇందులో బెల్లం వేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం. నేను బెల్లం వేసుకోవట్లేదు. లాస్ట్లో కొంచెం పాలు చల్లారాక ఇక్కడ నేను హనీ ఇందులో కలిపేసుకుంటాను. మీరు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. పాలు వేడిగా ఉన్నప్పుడు మన హనీ మిక్స్ చేయకూడదు, కొంచెం చల్లారాక వేసుకోవాలి.
చూసారు కదా మంచిగా మరుగుతున్నాయి, మంచి గోల్డెన్ కలర్లో ఉన్నాయి. అందుకే దీన్ని గోల్డెన్ మిల్క్ అంటారండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్ట్రెయిన్ చేసుకుందాం ఒక గ్లాస్లో. ఇప్పుడు ఈ గ్లాస్లో స్ట్రెయిన్ చేసుకుందాం మనం మిల్క్ని. మనకి ఇందులో ఇలాచీ ఫ్లేవర్, సినమన్ ఫ్లేవర్ అన్నీ మంచిగా వచ్చేస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి కూడా. మిల్క్ చాలా బాగుంటుంది. అలాగే మీరు డైలీ డైట్లో కొంచెం టీ అవి అవాయిడ్ చేసేసి గ్రీన్ టీ మీరు కనుక ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిదండి. ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. ఇవి కొంచెం చల్లారాక ఇందులో హనీ మిక్స్ చేసేసుకొని మనం తీసుకోవచ్చు. అంతే అండి, వెరీ సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి కొంచెం చల్లారింది, నేను హనీ మిక్స్ చేసుకుంటున్నాను. దయచేసి మంచి డైట్ తీసుకోండి మీరు కూడా, చాలా మంచిది ఈ టైంలో. ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ చాలా అవసరం కదా. అలాగే ధైర్యంగా కూడా ఉండటం చాలా అవసరం. చెప్పడం అంత ఈజీ కాదు ఉండటం అనేది. చాలా జాగ్రత్తగా మాత్రం ఉండండి. నాకు తెలిసిందైతే మీకు చెప్పాను. మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి. చిన్నపిల్లలు ఉంటే కనుక ఇంట్లో చిన్నపిల్లలకి జలుబు దగ్గు ఉన్నా రాకపోయినా కూడా ఒకసారి తమలపాకు ఉంటుంది కదా, తమలపాకు రసం బాగా పిండేసి హనీ మిక్స్ చేసి వాళ్ళకు ఒక స్పూన్ పడితే కూడా మంచిది. అలాగే తులసి రసం పట్టండి. ఇంకా చాలా ఉన్నాయి, పుదీనా రసం అలాంటివన్నీ ఇవ్వండి. లేదంటే వాటర్లో బాయిల్ చేసేసి ఆ వాటర్ కూడా పిల్లలకి ఇవ్వచ్చు. ఇమ్యూనిటీ పెంచుతుంది. అలాంటివి మనం కూడా తీసుకోవచ్చు. చాలా కేర్ఫుల్గా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. నా టీ రెడీ అయ్యింది కదా, నేను తీసుకుంటాను. అదే టీ కాదు, మిల్క్. నా మిల్క్ రెడీ అయిపోయింది, నా గోల్డెన్ మిల్క్. నేను తీసుకుంటాను. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ స్టే సేఫ్, స్టే హోమ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.